హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం CGL Mock 22 రీజనింగ్ సొల్యూషన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 మీకు పేపర్ ఫోల్డింగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇలా ఉందండి, దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఫామ్ అవ్వాలండి. దీంట్లో లేదు కాబట్టి అది మీ ఆన్సర్ అవ్వదు, మిగతా మూడిట్లో మీ ఆన్సర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని కనుక మీరు ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒకటి స్క్వేర్ రావాలి, ఇక్కడ ట్రయాంగిల్ మీకు అప్ సైడ్ డౌన్ రావాలి. అండ్ మళ్ళీ ఇలా ఓపెన్ చేస్తే ఇలా రావాలి, అంటే మీకు పైన 4 ఇవి రావాలి. ఇక్కడ 4 వచ్చినాయి, ఇది మీ ఆన్సర్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 చూసినారా, ఇవి ఇక్కడ మీకు లేవండి, ఇక్కడ లేవు. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. The monthly income of 3 cricketers Ankit, Sanjay and Roshan from different sources are in the ratio 12:9:7 and their expenditures are in the ratio 15:9:8. If Ankit saves 25% of his income for future investments, what is the ratio of the savings of Ankit, Sanjay and Roshan? మీకు అంకిత్, సంజయ్ అండ్ రోషన్ వీళ్ళ ఇన్కమ్స్ రేషియో ఇచ్చినారండి. ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది? 12:9:7 ఉంది. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉందండి? 15:9:8. మీకు ఏమన్నారండి? అంకిత్ సేవ్స్ 25% కదా. అంకిత్ సేవ్స్ 25% అంటే అంకిత్కి ఇన్కమ్ కనుక 4 అయితే ఎక్స్పెండిచర్ 3 అయితే సరిపోతుందా? అంటే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్ రేషియో 4:3 ఉండాలా, అప్పుడు సేవింగ్ 1 పార్ట్ అవుతుంది కదా. మీకు క్వశ్చన్లో అలా ఉందో లేదో చూడండి ఫస్ట్. యాక్చువల్గా మీకు ఇది అర్థమెటిక్ క్వశ్చన్ అండి, మీకు రీజనింగ్లో ఇవ్వడం జరిగింది. రైట్. ఇవి రెండు అలా ఉన్నాయా చెప్పండి? 4:3 రేషియోలు ఉన్నాయా? లేవు కదా. లేవు కాబట్టి ఫస్ట్ ఈక్వల్ చేసుకోండి. అంటే 12కి 15కి ఎల్సిఎం ఎంత? 60 కదా. దీన్ని 5 చేయండి, దీన్ని 4 చేయండి. ఇక్కడ ఇంటూ 5 చేయండి, అన్ని దగ్గర చేయాలి కదా, అన్ని దగ్గర 4 చేయాలి. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయి. ఇప్పుడు దీన్ని ఇంటూ 4 చేసి దీన్ని ఇంటూ 3 చేసినారనుకోండి, ఇది 4:3 రేషియోకి వచ్చిందా? ఇంటూ 4 చేసినారు కాబట్టి ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 3. రైట్. ఇక్కడ చూడండి, 12 × 5 60 ఇంటూ 4 60 ఇంటూ 3 సేవింగ్ ఎంత అవుతుందండి? 60 ఇంటూ 1 అవుతుంది. 5 4 20 180. ఇది మీకు 180 ఉంది, 180. 3 4 12 ఇంటూ 9 12 ఇంటూ 9 ఎంత? 108. 180 మైనస్ 108 అంటే 72, అంతేనా? 20 ఇంటూ 7 అంటే 140. ఇక్కడ 12 ఇంటూ 8 84. అంటే 16 ప్లస్ 40 అంటే 56. 56 అంతేనా అండి? 56. సో మీకు 4 ఎంత క్యాన్సిల్ అవుతుంది? 4 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 14 టైమ్స్. సో మీకు 18 ఇక్కడైతే 5 4 20 140 అండి, 3 4 12. సో ఇక్కడ మీకు 96 రావాలండి. ఇది 96 అంటే మీకు ఎంత అవుతుంది? 44 అవుతుంది. ఇక్కడ ఇది మీకు 44 అవుతుంది. 44 అంటే ఇది మీకు 11 అవుతుంది, అంతేనా? 4తో క్యాన్సిల్ చేస్తే 15:18:11 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. ఇప్పుడు ఇది ఎక్కడ ఎంబెడ్ అయి ఉందో చెప్పాలండి. దీంట్లో ఎంబెడ్ అయి ఉన్న ఫిగర్ చెప్పాలి. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, ఎలా ఉందండి? ఇక్కడ చూడండి, ఇలా ఉండి ఇలా 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 అండ్ ఇలా ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చిందా? తర్వాత ఒక లైన్ చిన్నగా, తర్వాత పెద్ద లైన్, తర్వాత ఈ లైన్, తర్వాత ఈ లైన్ ఇక్కడ ఉంది కదా. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 ఫిల్లింగ్ కదా. JL. సో ఇక్కడ D ఉంది, ఇక్కడ D ఉంది, ND ND ND. అంటే ఇక్కడ చూడండి, మీరు ఫిల్లింగ్లో మీకు అర్థం అవ్వాలి, ఇక్కడ N రావాలని అర్థం అవ్వాలండి. ND ND ND. రైట్. ND తర్వాత J వస్తుంది, ND తర్వాత J వచ్చింది, ND తర్వాత J వచ్చింది, అంటే ఇక్కడ J రావాలి. రైట్. J. రైట్. ఇక్కడ చూడండి JL, ఇక్కడ చూడండి J తర్వాత డాష్ P, తర్వాత ఇక్కడ P, ఇక్కడ P, అన్ని దగ్గర P ఉంది చూడండి, అంటే ఇక్కడ P రావాలి. JLPN అంటే JLPN
JLPND ఒకటి వచ్చింది ఇలా. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ జేతో స్టార్ట్ అయింది కదా, మళ్ళీ జే తర్వాత PND డాష్ వచ్చింది, జే తర్వాత డాష్ PND. అంటే ఇక్కడ డాష్ ఎల్ వస్తుందా లేదా చెక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చిందంటే PD వచ్చింది. సో PD ఎక్కడుంది, ఇక్కడ ఉంది PD. ఇక్కడ మీకు ఎల్ వచ్చింది, కానీ ఇక్కడ మీకు PD దగ్గర M కనిపిస్తుంది. ఇక్కడ మీకు PDతో ఏ స్టార్ట్ కాలేదు కాబట్టి నేను ఇక్కడ M తీసుకుంటున్నాను చూడండి. అంటే JLPND JMPND అయింది, ఇక్కడ M వచ్చింది, JMPND అయింది. తర్వాత JNPND అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ అనేది నెక్స్ట్ మారుతూ వస్తుంది చూడండి. నెక్స్ట్ మిగతావి సేమ్ ఉంటున్నాయి. JNPNDనా, JNPND తర్వాత N తర్వాత ఏమొస్తుందండి, O అంటే JOPND అంటే లాస్ట్కి NON వచ్చింది, PDM వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, J వచ్చింది. సో మీకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. Question number 5. There are 2 couples in a family. Komali has 2 children. Madhurima is the wife of Om Prakash, who is the brother of Mani. Pinky is the daughter of Komali. Urmila is the sister of Sanju, who is the son of Om Prakash. Tarun is the son of Mani, who is a male. How is Madhurima related to Komali? మనం టీ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలంటే ఒకటి. దెర్ ఆర్ 2 couples in a family. మనం దీని నుండి ఏం కంక్లూడ్ చేయలేం కాబట్టి అలా అలాగే గుర్తుపెట్టుకోండి. కోమలి హ్యాస్ 2 children. కోమలికి 2 పిల్లలంట, రైట్. ఒకళ్ళు ఇక్కడ, అర్థమైంది కదా. మధురిమ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓం ప్రకాష్. మధురిమ తీసుకుంటే వైఫ్ ఆఫ్ ఓం ప్రకాష్. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి నేను ఇలా పెడుతున్నా చూడండి, ఓం ప్రకాష్, ఇది ప్లస్. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మనీ, ఇది మనీ, ఈమె మధురిమ. మనీకి ఫుల్ నేమ్ రాస్తున్నా చూడండి, మనీ. పింకీ ఈజ్ ద డాటర్ ఆఫ్ కోమలి, అంటే మైనస్ డాటర్ కాబట్టి. ఉర్మిళ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సంజు, హూ ఈజ్ ద సన్ ఆఫ్ ఓం ప్రకాష్. సన్ ఆఫ్ ఓం ప్రకాష్. ఉర్మిళ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సంజు, అంటే ఉర్మిళ సిస్టర్, మైనస్. తరుణ్ ఈజ్ ద సన్ ఆఫ్ మనీ, సన్ ఆఫ్ మనీ. హూ ఈజ్ మేల్, సో మేల్. సన్ అన్న తర్వాత మేల్ ఎట్లా చెప్పాల్సిన అవసరం లేదు. హౌ ఈజ్ మధురిమ రిలేటెడ్ టు కోమలి. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, దెర్ ఆర్ 2 couples అన్నారు కదా. దెర్ ఆర్ 2 couples అన్నప్పుడు మీకు ఒక కపుల్ తెలుసు. ఒక కపుల్ ఎవరు, ఇది మధురిమ అండ్ ఓం ప్రకాష్ ఒక కపుల్ తెలుసు. ఇక్కడ మీకు మనీకి బ్రదర్ ఈయన ప్లస్ తరుణ్ ఇది సన్ కదా, అంటే మనీ మ్యారీడ్ అవ్వాలి కదండి. మనీకి ఎవరు అవ్వాలి, అప్పుడు కోమలి అవ్వాలి, కోమలి వైఫ్ అవ్వాలి, అంతే కదా. సో ఈయనకి కోమలి వైఫ్ అవ్వాలి. కోమలికి పింకీ అనే డాటర్ ఉంది. కోమలికి 2 అన్నారు కాబట్టి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి కోమలికి 2 సెట్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు మధురిమకి మీకు ఏమన్నారండి, హౌ ఈజ్ మధురిమ రిలేటెడ్ టు కోమలి. మధురిమకి కోమలి ఏమవుతుంది, సిస్టర్ ఇన్ లా అవుతుందా. వీళ్ళిద్దరు బ్రదర్స్, సో వీళ్ళిద్దరు సిస్టర్ ఇన్ లా అవ్వాలా, రైట్. హౌ ఈజ్ మధురిమ రిలేటెడ్ టు కోమలి, సిస్టర్ ఇన్ లా. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 6, రైట్. మీకు 4, 2, 1, 3 ఫస్ట్ స్టేట్మెంట్తో మీరు చెప్పేయచ్చండి. మీరు 4, 2, 1, 3 హైపో అన్నిట్లో హై ఉంది, ఎస్ ఉంది. పి తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి ఇది మీకు ఆన్సర్ అవ్వదు. హైపో 3లో ఉంది. హైపో తర్వాత ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ డి వచ్చింది. సో సి ముందు రావాలి కాబట్టి మీకు 2తో స్టార్ట్ అవ్వాలి. సో ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 7, కోడింగ్ డీకోడింగ్ అండి. రాజ్ కోడ్ చేస్తే ఎలా వచ్చిందండి మీకు, 87 వచ్చింది. గీతాని కోడ్ చేస్తే ఎలా వచ్చింది మీకు, 148 వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం కోడ్ చేయాలి, వరుణ్. సో ఆర్ వాల్యూ ఎంత అండి, 18. ఏ వాల్యూ ఎంత, 1. జే వాల్యూ ఎంత, 10. మూడింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది మీకు, 19 + 3 అంటే 29. 29 × 3 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది చూడండి. ఇక్కడ 3 అంటే మీకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. ఇప్పుడు జీ వాల్యూ ఎంత 7, ఐ వాల్యూ ఎంత 9, టీ వాల్యూ ఎంత 20, ఏ వాల్యూ ఎంత 1. సో 21, 30, 37 కదా. 37కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత
4 ఇది చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే వి వాల్యూ ఎంత, వరుణ్ అంటే V22, A1, R18, U21, N14 అంతేనా. 22 + 8 18 40, 40 + 20 ఇది 35 కదండి, 35 40 75 ఇది 76. 76కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 5 చేస్తే మీ ఆన్సర్ 70 × 5 350, 5 × 6 30, 350 + 30 380. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. మిర్రర్ ఇమేజ్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ మీకు టీ రావాలి, ఆ టీ అనేది ఇలా ఉండాలి. సో ఇది అవ్వదు, ఏ అవ్వదు, టీ ఇలా రావాలండి. ఈ మిర్రర్ ఇమేజ్ రైట్లో పెడితే రైట్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ అవ్వాలి, కానీ టాప్ బాటమ్ అవ్వద్దు, బాటమ్ టాప్ అవ్వద్దు. అంటే ఇలా ఉన్నది ఉందో చూసినారా, ఇది కిందే ఉండాలి మీకు. ఇది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. రైట్, ఇక్కడ టీ ఇలాగే ఉంది కదా, సో రెండిట్లో అలాగే ఉంది కదా, ఇప్పుడు అది చెప్పలేము మనం అండి. సో రెండిట్లో మీకు అలాగే ఉంది. టీ, ఎమ్, పి, డి, ఇది చూడండి, ఈ రెండిట్లో మీకు తేడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇది ఈ వాల్యూ ఏంటంటే డి తర్వాత ఇది 9 అనేది మీకు ఇలా రావాలండి, సర్కిల్ పైనే రావాలి. ఇక్కడ సర్కిల్ కింద అయింది కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 అండి. సో మీరు డిఫరెంట్గా చెప్పాలి, ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ చెప్పాలి. 8కి +1కి +2కి సమ్ చేస్తే ఎంత అండి, 8 + 1 9, 9 + 2 ఎంత 11, 11 స్క్వేర్ వాల్యూ ఇది మీకు. 5కి 4కి +6 యాడ్ చేస్తే ఎంత 15. సో 15 స్క్వేర్ వాల్యూవే మీకు ఇది. 5 4 7, 7 + 9 + 7 16, 16 స్క్వేర్ ఎంత 256 రావాలి, ఇక్కడ వేరుంది. సో ఇది మీకు రైట్ ఆన్సర్. 7 + 2 + 3 12 స్క్వేర్ వాల్యూ ఎంత 144. సో మీకు ఆడ్ మ్యాన్ అవుట్ సి అండి. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ చూడండి, 8కి -2 చేస్తే ఎంత 6 స్క్వేర్ వాల్యూ ఇది. 11కి -2 చేస్తే ఎంత 9 స్క్వేర్ వాల్యూ ఇది. సో 121 రావాలంటే 11 స్క్వేర్ కదా, ఇక్కడ ఎంత ఉండాలి మీకు, అప్పుడు 13 ఉండాలి. 13కి -2 చేస్తే ఈ వాల్యూ రావాలి. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 11. ఇది చూడండి, 11, 13, 15, 17, తర్వాత ఏం రావాలి 19 రావాలి. 19 స్క్వేర్ ఎంత 361. రైట్, ఇక్కడ మీకు కామన్ ఏముందండి డైస్లో, జే కామన్ ఉందా. రైట్, ఇలా రాసుకోండి క్లాక్ వైజ్గా. అంటే JFI మీకు కాన్సెప్ట్ తెలుసు కదా, JGH అంటే JGH. మీకు ఏమన్నారు, సెలెక్ట్ ద లెటర్ దట్ విల్ బి ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ హ్యావింగ్ F. Fకి ఆపోజిట్లో ఏముందండి, G ఉంది. సో G రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 13. ఈ వెన్ డయాగ్రామ్ కింది వాటిలో దేన్ని రిప్రజెంట్ చేస్తుండో క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కనుక మీరు ఆప్షన్ బి అయితే అనుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒకటి బ్యూరోక్రాట్, ఒకటి మెన్ విమెన్ అయితే, ఇది మెన్ విమెన్ అనుకున్నారనుకోండి, సమ్ మెన్ ఆర్ విమెన్ అవుతుంది. అలా ఎలా అవుతారండి, మెన్ సపరేట్ విమెన్ సపరేట్ కదా. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. డాక్టర్స్, ఫాదర్స్, సిస్టర్స్, ఇది ఫాదర్స్, ఇది సిస్టర్స్ అనుకున్నారనుకోండి, డాక్టర్స్, ఫాదర్స్, సిస్టర్స్. సమ్ ఫాదర్స్ ఆర్ సిస్టర్స్, ఫాదర్స్ ఎప్పుడు మేల్ అవుతారు, సిస్టర్స్ ఎప్పుడు ఫీమేల్ అవుతారు, ఇలా రెండు మిక్స్ అవ్వద్దు కదా, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. మీకు స్టేషనరీ, స్టాప్లర్స్, ఎరేజర్స్. సో స్టేషనరీలో స్టాప్లర్స్, ఎరేజర్స్ రెండు ఉంటాయి, డయాగ్రామ్ ఇలా వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ అవ్వదు. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. ఎక్స్ట్రోవర్ట్స్, మెన్, హ్యాండ్సమ్. రైట్ అండి. ఇక్కడ చూడండి, MN ఆడ్ మ్యాన్ అవుట్ కదా, ఇది మీకు ఆపోజిట్ పేర్స్ అండి. M13, N14 అంటే 27 అవుతుంది. ఆపోజిట్ పేర్ సమ్ ఎప్పుడు కూడా 27 అవుతుందండి. 7 + 20 27. ఇది K 11 + 16 27. ఇది చేయాల్సిన అవసరం లేదు, మీరు కూకట్పల్లి, గ్రాండ్ ట్రంక్, MN ఇది మీకు ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఆప్షన్ డి. వీటి మీకు కోడ్ ట్రిక్కులు తెలుసుంటాయి ఆల్మోస్ట్గా, మీకు ఆపోజిట్ పేర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్హేల్ అనే దానికి INHALE. ఇన్హేల్కి కోడ్ లాంగ్వేజ్ ఎలా రాసినారండి, REEDIH. ఇది మీకు కోడ్ లాంగ్వేజ్ అండి. రైట్, సరే నంబర్స్ రిప్రజెంట్ చేయండి ఒకసారి, ఈజీగా అర్థం కావాలంటే మీకు. I వాల్యూ ఎంత 9, N 14, H 8, A 1, L ఎంత 12, E 5. R వాల్యూ ఎంత 18, E వాల్యూ ఎంత 5, ఈ వాల్యూ ఎంత 5.
రైట్. ఏ వాల్యూ ఎంత, సరే డి వాల్యూ 4, ఐ వాల్యూ 9, హెచ్ వాల్యూ ఎంత 8. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా అయిందండి, ఇది -4 అయింది, ఇది మీకు +4 అయింది. నెక్స్ట్ ఈ రెండిట్లో -4 అయింది, +4 అయింది, -4 అయింది, తర్వాత +4 అయింది. సో ఇప్పుడు మీరు దేనికి రాయాలి, MIGHTY, మైటీ కదా. సో ఫస్ట్ లెటర్ ఇటు రావాలి, ఏమవ్వాలి మీకు -4 అవ్వాలి. 9 అనేది -4 అయింది, అంటే 9 ఎంత 13, 13కి -4 అంటే ఎంత అండి 9 కదా. అంటే ఇక్కడ మీకు ఐ రావాలి -4i. ఇక్కడ ఎంత రావాలి మీకు, ఐకి +4 అవ్వాలి, 9కి +4 ఎంత 13, 13 అంటే ఎంత ఎం, అంటే మీకు ఫస్ట్ ఎంఐ రావాలి. ఎంఐ ఎక్కడన్నా ఉందా, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, తర్వాత మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఇక్కడ చూడండి, జీకి ఏమవ్వాలి -4 అవ్వాలి, అంటే ఇక్కడ సి రావాలి. 7 - 4 అంటే 3c. హెచ్కి +4 అవ్వాలి, అంటే 8 + 4 12, 12 అంటే ఎల్సి, అంతేనా. టీ -4, 20 -4 అంటే 16, 16 అంటే ఎంత పి. వై వాల్యూ ఎంత అండి మీకు, వై అంటే 25, 25 + 4, 25 + 4 ఎంత అవుతుంది 28 అవుతుంది. సరే 25 + 4 29 అవుతుంది, 29 అంటే మీకు సి కదా. సో సిపి వచ్చిందా. ఇది మీకు లాజిక్ అండి. క్వశ్చన్ నంబర్ 16, దీంట్లో కూడా మీరు ఆడ్ మ్యాన్ చెప్పాలా. మీకు డయారియా ఈ ఒక్కటి అనేది మీకు ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండి, ఇది వైరస్ వల్ల వచ్చేది ఇన్ఫెక్షియస్. మిగతా 3 ఉన్నాయి చూసినారా, ఇవి మిగతా 3 నాన్ ఇన్ఫెక్షియస్. సో మీకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. దీనికి మీకు లాజిక్ ఏంటంటే 34కి -12 చేస్తే ఎంత అండి 22 కదా. 22కి × 5 చేస్తే 110. సిమిలర్గా 13కి -6 చేస్తే ఎంత 7, × 5 చేస్తే 35. సో ఇక్కడ కనుక మీరు ఎక్స్ ఇక్కడ చూడండి, ఈ రెండింటి డిఫరెన్స్ × 5 చేస్తే ఇది వస్తుందా. సో బై 5 చేస్తే 12 రావాలి, అంటే డిఫరెన్స్ ఎంత రావాలి 12 రావాలి. 12 డిఫరెన్స్ రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ 21 ఉండాలి. అంటే 21 - 9 అంటే 12, 12 × 5 అంటే 60. సో సి రైట్ ఆన్సర్ మీకు. రైట్. ఇంకా చూడండి, MNOP, నెక్స్ట్ వచ్చేది ఎట్లాగో క్యూ రావాలి. క్యూతో స్టార్ట్ అయ్యేది ఏముంది, ఒకటే ఆప్షన్ ఉంది. తర్వాత చూడండి సి. సో ఇక్కడ కూడా సి రావాలి, QC. NO ఇక్కడ చూస్తే MN తర్వాత O, PQ తర్వాత R రావాలి, QCR వచ్చేసింది కదా. సో 12 ఉందా, 12 కన్నా ఒకటి తక్కువ 11² ఇది, ఒకటి ఎక్కువ 13² ఇది. అలాంటి సెట్ ఫాలో అయ్యేది ఎక్కడ ఉంది చూడండి, ఒకటి తక్కువ 17 కన్నా ఒకటి తక్కువ ఇది 16² ఇది, 17 కన్నా ఒకటి ఎక్కువ 18² ఇది. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 20, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలి మీరు. ఈ పార్ట్ చూడండి, ఫస్ట్ ఈ పార్ట్ చూస్తే దీంట్లో మీకు 3 ఉంటాయని తెలుసు, 1 2 టోటల్ 3. అండ్ దీంట్లో చూస్తే ఈ ట్రయాంగిల్ 1 1 2 3 4 ఇవి 4 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇవి 4 ఇవి 3 మీకు 7 అయిపోయిందా. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంకొకటి వస్తుంది, 7 + 1 8. సో 8 మీకు రైట్ ఆన్సర్ అండి, మిగతా ఇంకేం రావండి ఎక్స్ట్రా. క్వశ్చన్ నెంబర్ 21, ఆల్ లాకెట్స్ ఆర్ చైన్స్. ఇది లాకెట్స్ అనుకుంటే ఇది మీకు చైన్స్. 100% మెడల్స్ ఆర్ లాకెట్స్, అంటే ఇది మెడల్స్ అండి, ఇది మీకు మెడల్స్ అన్నీ మీకు లాకెట్స్ అంట. నేను క్లియర్గా డ్రా చేస్తాను చూడండి, ఇది మెడల్స్, ఇది మీకు లాకెట్స్. రైట్. సమ్ రింగ్స్ ఆర్ చైన్స్, ఇది రింగ్స్, అంతేనా, రింగ్స్ చైన్స్. ఓకే. కంక్లూజన్ చూడండి, ఆల్ చైన్స్ ఆర్ మెడల్స్. ఆల్ చైన్స్ ఆర్ మెడల్సా, ఆల్ మెడల్స్ ఆర్ చైన్స్, కానీ చైన్స్ అన్ని మెడల్స్ లేవు కదా. సో ఇది మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్. ఆల్ మెడల్స్ బీయింగ్ రింగ్స్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఎస్ అండి. ఇప్పుడు మీ రింగ్ని మీరు ఇంకొకలాగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేసుకోవచ్చు, ఈ రింగ్స్ ఉందా, ఈ రింగ్స్ని నేను ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, ఇలా డ్రా చేసుకుంటే రింగ్స్. మీకు సెకండ్ స్టేట్మెంట్ ఏముంది, సమ్ రింగ్స్ ఆర్ చైన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్ మెడల్స్ ఆర్
రింగ్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మీకు ట్రూ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్ ట్రూ ఇన్ ద సెన్స్ అంటే ఫాలో అవుతుంది, ఇది మీకు ట్రూ అవుతుంది. సో మీకు ఓన్లీ స్టేట్మెంట్ 2 ఫాలోస్ అండి, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, రైట్. వారణాసి గంగా అండి. గంగా అనేది వారణాసి దగ్గర ఉంది. మధురకి దగ్గరలో ఏది ఉంటుంది? రివర్ సిటీ కదా, యమున. ఆప్షన్ సి. పల్మనాలజిస్ట్ లంగ్స్, ఈ లంగ్స్ని ట్రీట్ చేసే డాక్టర్ పల్మనాలజిస్ట్ కదా. మీకు ఇక్కడ ఆర్థోపెడిక్ బోన్స్ ఉందండి, ఇక్కడ మీకు డాక్టర్ ఇక్కడ రావాలి, మీకు బాడీ పార్ట్ ఇక్కడ రావాలి. ఇది మీకు రైట్ అయ్యే ఛాన్స్ ఉండే కానీ ఇది రాంగ్ అండి. సరే, గ్లాండ్స్ ఎండోక్రానాలజిస్ట్, ఇది రైట్ ఆన్సర్ అండి ఆప్షన్. గ్లాండ్స్ని ట్రీట్ చేసే డాక్టర్ ఎండోక్రానాలజిస్ట్, రైట్. ఆప్థాల్మాలజిస్ట్ అంటే ఇక్కడ ఐస్ రావాలి. నెఫ్రాలజిస్ట్ ఏమో మీకు కిడ్నీస్కి అండి, కిడ్నీస్కి. నెర్వ్స్ అయితే ఇక్కడ న్యూరాలజిస్ట్ రావాలి, రైట్. క్వశ్చన్ నంబర్ 24 మిస్ అయిందండి మీకు, ఏదో ఈజీ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇక్కడ నుండి ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా అంటే ఈ ఒక పొజిషన్ పైకి వెళ్ళింది, రైట్ వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కడ రావాలి? ఇది ఇక్కడ రావాలి. అండ్ ఇది రైట్ సైడ్లో ఉంది చూడండి, ఇక్కడ పైన ఉంది, రైట్కి వచ్చింది. ఇప్పుడు ఎలా మూవ్ అవుతుందంటే ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇలా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇలా టర్న్ అయినప్పుడు ఇది అనేది మీకు కింద వస్తుంది, ఈ షేడెడ్ అనేది పార్ట్ మీకు కింద రావాలి అండ్ ఇక్కడ రావాలి. ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది చూడండి. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. సో 25 దానికి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది 22కి సంబంధించిన రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్.